డేస్ 30వ తేదీ నుంచి 3-4 డేస్ భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంకటాచలం 390 మిల్లీమీటర్లు పడింది. మనుబోలు అయితే ఇంచుమించు 330 అంటే లేటెస్ట్. మళ్ళీ సైదాపురం కూడా 300 దాటింది. పొదలకూరు 300 దాటింది. అందుకని మొత్తం 1000 ఎకరాలు మునిగిపోయింది. ముత్తుకూరు కూడా పరిస్థితి అదే ఉంది. ముత్తుకూరు వచ్చి ఇంచుమించు 250 మిల్లీమీటర్లు. అందుకని నార్మల్ అన్నీ పోయినాయి, మొత్తం నార్మల్ పోయినాయి. ప్లస్ నారాతులు వేసిన కొంత భూమి కూడా పనికిరావు. అది కూడా మళ్ళీ మొత్తం విత్తనాలు మళ్ళీ చల్లుకోవాలా, నారు పెంచుకోవాలా, నారాతులు వేసుకోవాలా. టైం ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇంచుమించు ఒక 25 డేస్ 1 మంత్ పంటలు వేసి హార్వెస్టింగ్ చేసేదానికి ఒక నెల వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు విత్తనాల విషయం గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, కలెక్టర్తో మాట్లాడాను, ఇప్పుడు మంత్రులతో అందరితో మాట్లాడతాను. వెంటనే రేపటికన్నా ఈ వర్షపాతం ఆగితే ఇక్కడ ఎన్ని వేల ఎకరాల్లో దెబ్బతిన్నదో అంచనాలు వేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అల్లూరు డిస్ట్రిక్ట్, తిరుపతి, నెల్లూరు జిల్లాలు ప్రధానంగా దెబ్బతిన్నాయి. వాటికి సబ్సిడీ మీదనా లేకపోతే ఉచితంగానా ఎటు చేయాలో గవర్నమెంట్తో మాట్లాడేసేసి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాము. తప్పకుండా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇది 2015లో వచ్చిన ఫ్లడ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కండలేరు ఏంటంటే మార్నింగ్ ఉదయం 6:20కి 6,800 క్యూసెక్స్ వస్తున్నాయి ఇన్ఫ్లో. మధ్యాహ్నం మళ్ళీ లేట్ అయ్యేటోటికి 11 గంటలకి 28,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో. ఇప్పుడు అందుకనే సర్ప్లస్ బియర్ తీసేస్తున్నారు. తీసినప్పుడు అక్కడ ఇంకా పర్వతాపురం దగ్గర నుంచి పులికల్లు దగ్గర నుంచి వరుసగా 6-7 గ్రామాలు అవన్నీ మునిగిపోయే పరిస్థితి. అయితే రీసెంట్గా మనం మిషన్లు పెట్టి ఆ 5.6 కిలోమీటర్స్ కండలేరు కలిసేంత వరకు, కండలేరు సర్ప్లస్ బియర్ నుంచి కండలేరులో కలిసేంత వరకు కాలువ రిపేర్ చేయించాం. అది 90 చిల్లర కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసి పంపించున్నారు. అత్యంత అవసరం. సపోజ్ ఇప్పుడు ఒక 40-50 వేలు కానీ వస్తే ఆ ఊర్లన్నీ మునిగిపోతాయి. సో సర్ప్లస్ బియర్ నుంచి 5.6 కిలోమీటర్స్ మళ్ళీ కండలేరు క్రీక్లో కలిపేంత వరకు దాని ఎమర్జెన్సీ అత్యవసర పని కింద గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం. కలెక్టర్తో కూడా మాట్లాడాను. కలెక్టర్ కూడా ప్రపోజల్ ఎస్టిమేట్ అంతా గవర్నమెంట్కి పంపించింది. అదొకటి ఉంది. ఈరోజు ఇక్కడ మనుబోలు ఇప్పుడు ఆ నీళ్లు మళ్ళీ వదులుతున్నారు. ఇప్పటికే వెంకనపాళెం, బద్వేలు, వెంకనపాళెం, కొల్లకూదురు, కట్టుపల్లి అన్నీ బ్లాక్ అయిపోయినాయి. రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి. పడవలతో దాటిస్తున్నారు. అవసరమైన వాళ్ళని, అత్యవసరంగా ఉన్న వాళ్ళని పడవలతో దాటిస్తున్నారు. ఇక్కడ తిరుమలంపాళెం నేను బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను. కాంట్రాక్టర్ పని మొదలు పెట్టాడు. మెటీరియల్ కలెక్ట్ చేశాడు 2019లో 9 కోట్లతో. ఆయన వచ్చాడు, ఆ పని ఆపేసాడు, కాంట్రాక్ట్ని తెరివేశాడు. డేగపూడి బండేపల్లి కెనాల్ కాంట్రాక్ట్ని తెరివేశాడు. 35% పని జరిగింది. దక్షిణ కాలువ కాంట్రాక్ట్ని తెరివేశాడు. ఇటువంటి అన్ని పాపాలన్నీ లాస్ట్ 5 ఇయర్స్లో చేశారు. ఎవ్వరికీ తెలియకుండా ఈ డీసిల్టింగ్, FDR మెయింటెనెన్స్, కెనాల్ మెయింటెనెన్స్ 5 ఏళ్లలో 150 కోట్లు ప్యాకేజీలు కలిపి, ఒక్కొక్క వర్క్ 3 కోట్లు 4 కోట్లు కలిపి 30 పనులు అన్నీ కలిపి ఒక కాంట్రాక్టర్, 4 కాంట్రాక్టర్లు ఒక బ్యాచ్ 150 కోట్లు వాళ్ళకి ఇచ్చాడు. ఆఫీసులో కూర్చొని చెక్ బుక్లు రాసేసుకొని బిల్లులు తీసేసుకున్నాడు. ఫీల్డ్లో పోయింది లేదు. ఆ గ్రామస్తులకి ఆ ఊరు 10 లక్షల 20 లక్షల శాంక్షన్ అయింది, పని చేసారా లేదా, పని చేయలేదు, ఆ రైతులకే తెలియదు. ఇటువంటి పాపాలన్నీ చేసి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ముప్పుకు గురవుతుంది. ఇప్పుడు నేను పుడిపత్తి పోతే చెప్పాను, ఆ డొంకలు, ఆ కాలువలు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్, గిరిజనుల పొలాలకి అన్నీ నేను చేయించినాయి. మళ్ళీ ఆయన వచ్చి ఏం చేశా అంటే ఏం చేయలేదు. అందుకని రైతుల విషయంలో లాస్ట్ ఇయర్ నుంచి కెనాల్ మెయింటెనెన్స్ మేము 120 పనులు టెండర్స్ పిలిచి రైతు నాయకుల చేత చేయించాం. ఏ ఊరికి ఆ ఊరు చేత చేయించాం. దాన్ని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి. ఏదేమైనా ఈ భారీ వర్షాలు ఎప్పటికి ఆగద్దో తెలియదు.
10 నిమిషాల ముందు కూడా భారీ వర్షం. నెల్లూరులో 12 o'clock అప్పుడు పెద్ద వర్షం కురిసిందంట, రోడ్లన్నీ మునిగిపోయినాయి. సో ఏదేమైనా రేపటికి తగ్గిపోద్దినని అనుకుంటున్నాం. తగ్గిపోతే వెంటనే చర్యలు తీసుకొని ఆ పేదోళ్ళ గిరిజన కాలనీల్లో ఆ నీళ్లు చుట్టుముట్టిన వాళ్ళని కూడా షిఫ్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ సప్లై అన్నీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటన్నిటిని మా నాయకులు కార్యకర్తలు కూడా పర్యవేక్షిస్తారు, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.